ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదృష్టం బాగుంటే ఆసుపత్రికి, లేకపోతే ఆ పెట్టి కింద పడి డైరెక్ట్ గా పరలోకానికే పోతాడు. కానిరా పక్క నుండి చూద్దాం రామ్మా, రా. చకుడి ప్లాన్ ఇలా బిడిసికొట్టిందేంటి? హే, లేవాల్సింది నేను కాదు, నువ్వు. నన్ను టచ్ చేస్తావా? హౌ డేర్ యు! ఆ బాక్స్ చూసావా? పక్కకి లాగకపోతే పచ్చడైపోయేదానివి. కళ్ళద్దాలతో పాటు కళ్ళు కూడా నెత్తిన పెట్టుకుంటే ఎలా? కాస్త దించి చకోడి. ఏందబ్బాయ్, నా కూతుర్నే ముట్టుకుంటుండావా? నేనేం కావాలని ముట్టుకోలేదు. పట్టుకుని పక్కకి లాగకపోతే ఏమయ్యేదో చూసిన వాళ్ళని అడగండి, వాళ్లే చెప్తారు. అవును మేడం, సమయానికి వెంకీ రాకపోతే అమ్మాయి గారికి చాలా పెద్ద ప్రమాదం జరిగేది. తనను తప్పుగా అర్థం చేసుకుంటున్నారమ్మా. ఒక రకంగా వెంకీ అమ్మాయి గారి ప్రాణాలను కాపాడాడు. వెంకీ కాపాడుండకపోతే మాగి తల పగిలిపోయేది. సర్లే, ఎళ్ళి మీ పనులు చూసుకుంటా ఉండండి. హలో చకోడి. అహం ఆడపిల్లకి అలంకారంలా ఉండాలి, అసహించుకునేలా ఉండకూడదు. సమయానికి నేను చూడకపోతే ఏది నీదని గర్వపడుతున్నావో అదే ఫ్యాక్టరీలో నువ్వు సమాధయ్యేదానివి. కారు బ్యానెట్ మీద కాలు పెట్టానని కారే తగలబెట్టావంట. ఫ్యాక్టరీలో అందరూ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నిన్ను ముట్టుకున్నాను కదా అని ఒంటి మీద అలాంటి ప్రయోగాలను చేయకు.
అహం ఆడపిల్లకి అలంకారంలా ఉండాలి, అసహించుకునేలా ఉండకూడదు. కారు బ్యానెట్ మీద కాలు పెట్టానని కారే తగలబెట్టావంట. ఇప్పుడు నిన్ను ముట్టుకున్నాను కదా అని ఒంటి మీద అలాంటి ప్రయోగాలు ఏం చేయకు. మ్యాగీ జ్యూస్. రేయ్, నన్ను టచ్ చేసింది కాకుండా నాదే తప్పంటావా? నాతో ఆటలేంట్రా పొకోడి. మ్యాగీ అంతగా ఆవేశపడతా ఉండదంటే ఏం చేసినావే? తనకి కోపం తెప్పించి తన్నించుకోవడం, తిట్టించుకోవడం తప్ప ఏం పనుండదా ఏంది నీకు? ఆగు మ్యాగీ, అలిసిపోతావు. నువ్వు పో అమ్మీ. నువ్విట్ట ఆవేశపడితే ఆరోగ్యమే కాదమ్మీ, అందం కూడా పాడైపోదు. అయినా ఆ అమ్మిని ఎందుకు కొట్టినావు? నాకు దానిలో ఆ వెంకిగాడు కనిపించాడు. అయితే అది దెబ్బలు తినడంలో తప్పే లేదు. జ్యూస్ అంతా పడిపోయి ఉండాదిగా, మళ్ళీ తెప్పించమంటావా అమ్మీ? జ్యూస్ వద్దు, ఏమీ వద్దు. అసలు నువ్వు నాతో మాట్లాడద్దు. ఇదేమి దూరం, మధ్యలో నేనేం చేసుండాను? ఆ వెంకిగాడిని అది చేస్తాను ఇది చేస్తాను నన్న వాడు నా కారు మీద కాలేసినా చివరికి వాడు నా మీద పడినా కూడా ఇంతవరకు వాడిని ఏమీ చేయలేదు. నీ కోరిక తీరకుండా నువ్వే అడ్డుపడ్డా. సరిగ్గా సమయానికి నువ్వు రాకుండా ఉంటే ఫ్యాక్టరీకి సెలవిచ్చేవాళ్ళం. వాడి ఆత్మకు శాంతి కలగాలని సంతాప సభ కూడా ఏర్పాటు చేసేవాళ్ళం. అంత ప్లాన్ ఏం చేశారేంటి? పని చెయ్యని ప్లాన్ల గురించి మాట్లాడుకుని ప్రయోజనం ఏముండదమ్మీ, కంట సోస తప్ప. ఫ్యాక్టరీలో తప్పించుకున్నవాడు రేపు ఊరందరి ముందు తలొంచుకునేలా చేసే ఆరిపోయిన నీ మొహంలో ఆనందాన్ని వెలిగిస్తానుగా.